వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్. ఐకేపీ సెంటర్ కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. రెండవ బ్రిడ్జి ప్రారంభం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీకృష్ణను గెలిపించాలి, నల్లాల ఉదయలు. ఇక వివరాల్లోకి వెళ్తే సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజనగరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలివేల వీరబాబు మాట్లాడుతూ, ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అని, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల వల్లనే దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని, ఈ రాజ్యాంగమే లేకపోతే మన బతుకులు మారవి కావేవి అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ గ్రామంలో యువకుడైన యువత జయరాజ్ మహనీయుడు దళితుల ఆశజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం, దానికి సహకారంగా గ్రామ ప్రజలందరూ తమ వంతు సాయం చేయడం ఎంతో సంతోషం అనిపించింది అని, గ్రామంలో ఉన్న ప్రజలు ఒక మాటపై ఉండడం ప్రజలందరికీ ఉపకారమని అన్నారు. నా వంతు స్వయంగా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కచ్చండి 3 times కచ్చండి నవ్వాల చిరునవ్వు లేదు. ఓకే Claps. Hello. Clap kotte. నచ్చమా తప్పలు కొట్టిన క్లాప్. అంబేద్కర్ పండగ
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్. హుజరాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహిస్తలేడని ఛార్జ్ మేము అందించి దానిని తొలగించడం కోసం లంచం డిమాండ్ చేసిన డిపో మేనేజర్ శ్రీకాంత్ గతంలోనే 10,000 అందించి నేడు 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి పట్టుబడ్డాడు. మరి ఎస్పీ చేయండి, ఎస్పీ కేసెస్ వరంగల్. ఓకే ఒక్కరిని కూర్చోబెట్టి తీసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపు చెప్పండి. తాటికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్, ఈ నంబర్ 320184. ఇతను హుజురాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనవ బావమర్ది కొడుకు చనిపోతే ఒకరోజు యాబ్సెంట్ అయ్యాడు. దీని గురించి శ్రీకాంత్ హుజురాబాద్ డిపో మేనేజర్ ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చాడు. ఈ ఛార్జ్ మెమోని క్లోజ్ చేయడం కొరకు అతను 30,000 డిమాండ్ చేసిండు. అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఆయన డిమాండ్ మేరకు ఈరోజు 20,000 లంచంగా ఎల్కతుర్తిలో ఇస్తూ శ్రీకాంత్ పట్టుబడ్డాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీకు ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 దీనికి కాల్ చేయగలరని మనకి. నా పేరు సాంబయ్య అండి, డిఎస్పీ ఏసీబీ. నాతో పాటు శ్యామ్ సుందర్, రాజు ఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన వెంకటపురం సర్కిల్ పోలీసులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ప్రధాన రహదారిపై మరియు భద్రాచలం వెంకటపురం జాతీయ రహదారిపై పోలీసులు మెగా వేశారు. బృందాలతో రహదారికి ఇరువైపులా తనిఖీలు చేస్తూ రహదారిపై వెళ్లే వాహనాలు ఉమ్మడిగా తనిఖీలు చేస్తూ అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఏజెన్సీలో దండకారణ్య గిరిజన గ్రామాలపై డేగకన్నుతో నీకే వ్యవస్థను పటిష్టం చేశారు. గోదావరి పెర్రి పాయింట్ వద్ద నిగునేత్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులను సురక్షా ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. వెంకటపురం వాచేల్ మండలాల్లోని పనులు నిర్వహిస్తున్న ప్రొక్లైన్లు మరియు వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి. అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరపున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు 4 బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు జల్లెడబట్టి చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడం శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి. దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని, ఏమైనా ఇట్లా గొడవలు కానీ లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి. మీరు ముందు తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు, ఇట్లయితే ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకు అంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తాడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోనపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే మొన్న ముసలం మెల్ల మీదకి పుస్తకాలు పోయింది, అది మన నుగలమరి కూడా అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరు ఇస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పనిచేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు చూడడం, తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం, తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం. అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తాడో తెలియదు. పిల్లోడు మంచి చేస్తాడో తెలియదు, చెడు చేస్తాడో తెలియదు, చంపుతాడో తెలియదు, రేప్ చేస్తాడో తెలియదు, చిన్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు, దొంగతనం చేస్తాడో తెలియదు. ఏదైనా అంటే ఆ మత్తు డి అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం. డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా, ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా తగ్గిస్తాము. కాబట్టి ఆ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం. డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించవద్దు. చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక ప్రామిస్గా తీసుకోండి.
జయశంకర్ భూపాల్పల్లి మహాదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి మారుతి నేటి నుండి 3 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని అధికారులకు తెలిపారు. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ చిందులు పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు, మంతిన్లో మంటగాలుస్తున్న పోలీసులు, ప్రతిష్ట మంతిన్లో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే అంటున్న పోలీసులు, పోలీస్ స్టేషన్ లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. మాజీ శాసనసభ్యులు కోరికంటి చంద్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను
ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుప్పల ఈశ్వరన్న గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు చాలామంది ఈ యొక్క వేడుకలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం, భారతదేశంలో ఉన్నటువంటి దళిత అణగారిన వర్గాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం. మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఇలా దేవుడిలాగా కొనియాడుతున్నటువంటి ఈ యొక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడంతో పాటు దళిత బహుజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ సంపన్న వర్గాలుగా జీవించడం కోసం దళిత బంధు అనేటువంటి గొప్ప పథకాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం భారతదేశంలో మొట్టమొదటిగా నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని గుర్తు చేసుకుంటూ ఇలా జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అన్ని వర్గాల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు గోదావరి పట్టణంలో కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నటువంటి సమయంలో హాజరైనటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా మనుషులుగా కూడా చూడనటువంటి ఈ సమాజంలో కారిన వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని కల్పించినటువంటి నాయకులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం చూసినట్టయితే ఒక దళిత వర్గాలే కాదు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మహిళల కోసం కావచ్చు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కావచ్చు, మైనారిటీ హక్కుల కోసం కావచ్చు, రాజ్యాంగంలో అందరి హక్కుల యొక్క పరిరక్షణ కోసం మానవాళికి మొత్తానికే మరి సంరక్షణగా ఉండాలనేటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క చరిత్ర ఈ భారతదేశం ఉన్నంత కాలం వారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ భారతదేశం ఉన్నంత కాలం కొనసాగాలని ఆశిస్తూ అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్స్ అమలై అన్ని వర్గాలు బహుజనులందరూ కూడా ఒక శాఖలతో ఈ దేశంలో అన్ని హక్కులు పొందుతున్నట్టు సాగుతున్నారు. వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తాం. కాలరాత్రి గోకవరం మండలం తాటికొండ గ్రామంలో కొండపై స్వయంగా వెంచేసిన స్వామివారిని దర్శించి జగంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం ఇదే మండలంలోని తిరుమలయాలపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన తాటికొండ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, ప్రతిసారి ఎన్నికల ముందు స్వామివారిని దర్శించిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే దర్శించి స్వామివారి పదాల చింత ఎన్నికల ప్రచార కరపత్రాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి, అధికార పార్టీకి ఎందుకు వేయకూడదు, కరపత్రాలను ఓటర్ అందించి ఓటు వేయాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. Expert
నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి వాలంటీర్ దగ్గర నుంచి అధికారం వరకు కూడా గౌరవింపబడతాడు, ఉన్నత స్థానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే ఇక్కడ పక్షపాత ధోరణితో వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల్లో పనిచేస్తారో, ఇవాళ సరే ఇక్కడ సంక్షేమం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి ఏ సంక్షేమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలుగా తీసేయడం ఉండదు. ఎందుకంటే అది మా బ్రాండ్ సంక్షేమం అన్నది. వీటికంటే ఇంకా మెరుగైన పథకాలను అందిస్తాం. ఇవాళ ఉదాహరణకు చూడండి, శాంక్షన్స్ విషయమే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను ప్రకటించాడు, మా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పి. ఇచ్చిచ్చులు ఇస్తానులే, ఒక్కసారి 4,000 ఆ పెంచే 1000 కూడా ఒకసారి పెంచుతానని చెప్పాడు. దానికి గతంలో అతను చేసిన చర్యలు ఎన్టీ రామారావు గారు 32 రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ విధానాన్ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు వచ్చి ఇచ్చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి 200 చేసాడు, దాన్ని 110 కేసు. రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశాడు, 800 పెంచాడు ఒకసారిగా. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఇయర్స్ కాలంలో దాన్ని 2,000 చేశాడు. అంటే 1000 కూడా ఒకసారి పెంచాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, 3,000 ఇస్తానని 5 ఏళ్ళు పెంచుకుంటూ వచ్చాడు. అంటే ఎంతమంది మీకు లేచిపోయి ఉంటారో చూడండి అవ్వాతాతలు. పాపంతా ఎంతో ఆస్తి 1000 రూపాయలు ఇస్తారని గుడ్డారు. ఒక సంవత్సరం కూడా, ఒక నెల కూడా కొంత కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే పెన్షన్ విధానం ఉందో దాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 మాసాల దాకా కూడా వాళ్ళు ఏ కారణాల చేత రాలేకపోతే గ్రామాంతరం వెళ్తే 3 మాసాలు కొనసాగించి 3వ మాసంలో వస్తే ఇచ్చి. మరి ఆ నారాసురుడు రక్త చరిత్రని బయటకు ఎందుకు తీయలేదండి? 5 సంవత్సరాలు తీయొచ్చు కదా. అదే వాస్తవం అయితే కేవలం ఆ రోజు ఎలక్షన్లో సింపతి సంపాదించుకోవడం కోసం కోడికత్త డ్రామా ఆడాడు, చిన్నాను సావును ఉపయోగించుకున్నాడు. ఇవాళ మళ్ళీ కొత్త డ్రామా ప్రారంభించాడు. ఎవడో రాయిశ్వరుడు, అది రాయిశ్వరుడు ఇది గుచ్చుకున్నాడు, అది జ్యోతితో వైలా ఉన్నాయి. ఏముంటాయి ఆ వైలాగా ఏదో ఒక చిన్న ఇది చేయించి ఎలాగనుకుంటే పోయా. అందులో లైట్లు ఆరిపేశారు. జరిగే ప్రక్రియకు లైట్లు ఆరిపేశారు. లైట్లు ఆరిపేసి చీకట్లో గుర్తుకున్నారు, దెబ్బతాలేసిందన్నారు. సరే, అటువంటి దుశ్చర్య ఎవడైనా ఏ దుష్టుడు చేసినా సరే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.